ఒకసారి అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు సంబంధించి. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా అంతకు. ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ గారు ఇక్కడండి. హాయ్ బ్రదర్. హాయ్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడింబా తర్వాత మళ్ళీ 1 year తర్వాత శివంబాజీ చేశారు. ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు? అంటే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది, భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా. దొరికితే వెంటనే చేసేస్తాను, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిగంగన గారు హలో. హాయ్. ఆఫ్టర్ అంటే మీరు కూడా అశ్విన్ గారి లాగానే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీమార్ తర్వాత మధ్యలో ఆది గారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, there's something called destiny of a film and destiny of being in that film. The way that Shivam Bhaje worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. Okay, all the best. Actually, last month మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది. So you will hear the reply of that. I have the RTI is supposed to come in 2-3 days, so you'll hear that. I think it's I don't want to steep that low and even respond to that very frankly, because some people can. I'll tell you something. Since you've asked me that question, actors or anybody who's a public figure is always very fragile, right? Tomorrow anybody can stand up, say something about you, and you'll have to defend yourself, right? You can't go ahead and debate with that person because it will never make sense, right? And I think that's pretty much what I had to do. There was a time that I thought maybe I should just respond to it and say that it's just so stupid and baseless. And now, everybody in Mumbai knows it too. And you guys will hear it too in like 2-3 days. But at the same time, when somebody does something like this, of course, people like you and other people who must have read it, there is that thought that crosses your head that, could this be true? So all that I have to say to anybody before you pick and point fingers on
people that are established and public figures and can have some kind of a impression in the audiences, be very careful because you know these kind of things don't have the best repercussions. But yeah, it's sorted, and I mean I was very chill about it till I found out that no, everybody else took it very seriously. I said, oh, ab to kuch karna padega iske bare mein, but it's fine. Hello. అశ్విన్ గారు హాయ్ అండి. అశ్విన్ గారు బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనిపిస్తున్నాయా? హిడింబా కానీ శివం బజే కానీ దాచాము ఇందులో. ఇంకోటి ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి, ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిందా లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథకు అలా కుదిరిందా? కథే. నేను ఒక మాట చెప్తానన్న ఈ విషయంలో. యాక్చువల్గా మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే. అది లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషన్, డివైనిటీ, ఎంటర్టైన్మెంట్. మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ. చెప్తున్నా, ఆదిని ఎక్కడ చూపించలే. అది దాచాం అంతే, అంత మించలేదు. అంటే శివయ్య ఆ కాన్సెప్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి, ఆ కథనానికి అది 100% అవసరం. మీరు రేపు పొద్దున్న చూసినప్పుడు మీరే చెప్తారు. ఆది గారు అంటే కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే. అలా కదన్నా, అది బెస్ట్ క్వాలిటీ. రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవునవును, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదేం లేదన్నా. నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తానన్న. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు, అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. ఇప్పుడు అవకాశం లేదంటారు. ఓకే. అశ్విన్ గారు హాయ్. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. అంటే శివం బజే అని చెప్పి ఇప్పుడు అందరూ అన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ. యాక్చువల్లీ మైథలాజీ శివం బజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేదే పాయింట్. యాక్చువల్గా కాన్సెప్ట్, నేను దాని నుంచి కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా. శివం బజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేశాము. అది ఎలా డైరెక్టర్ గారికి చెప్తే బాగుంటుంది దాని గురించి. ఎందుకంటే అది అంటే ఓపెన్ చేయకూడదు. బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అది మొత్తం మైథలాజికల్ మూవీ. ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న 2024లో ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం. దాంట్లో శివయ్య పాత్ర ఏంటనేదే ఉంటుంది. అది. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.